నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. పిల్లలు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. ప్రభునందు ప్రియులారా, దేవుడు చనిపోలేదు, ఆయన సజీవుడు. ఆయన గుడ్డివాడు కాదు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన సజీవుడిగా ఉండి అన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. కన్నులారా అనే మాటకు దృష్టి పూర్తిగా నిలిపి అని అర్థం. దావీదు పరిస్థితిని ఆయన చూసి చూడనట్లుగా వదిలేయలేదు, కానీ సౌలు ఆ స్థానంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఈ దినాన కూడా దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా గమనించి చూస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని మోసలో ఉంచుతాడు, దాని వలన వారు మట్టిగా కానీ లేక శుద్ధి చేయబడిన సువర్ణముగా కానీ బయటికి వస్తారని. కాబట్టి నీవు కష్టాలు అనే మోసలో నిన్ను పరిశీలిస్తుండగా నీవు శుద్ధీకరించబడిన బంగారంలాగా సువర్ణ వాళ్ళ బయటకు వచ్చి ప్రభు మెప్పు ఘనత పొందుకొని ప్రభు కొరకు నీవు ప్రత్యేకమైన బిడ్డగా నిలవాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.